యంగ్ ప్లేయర్స్ తో కలిసి ఆడడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్ ఓడిపోయి నిరాశపరిచాక మళ్ళీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టడం సంతోషాన్నిచ్చింది. ఐపీఎల్లో ఈ యంగ్ ప్లేయర్స్ తో కలిసి ఆడాను, కానీ వాళ్ళతో సౌత్ ఆఫ్రికాలో వచ్చి ఆడడం చాలా బాగా అనిపించింది. జనరల్ గా నా మెసేజ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది: గేమ్ ని ఎంజాయ్ చేయండి, మీ ఆట తీరులో ది బెస్ట్ ఇవ్వండి. ఇక మిగతా వాటి గురించి అనవసరంగా వర్రీ అవ్వకండి అని చెప్తా. నిజం చెప్పాలంటే ఈ టీంలో చాలా గొప్ప క్రికెటర్స్ ఉన్నారు, కాకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. కాబట్టి వారికి కొంత కుదురుకోవడానికి వీలైనంత సమయాన్ని ఇవ్వాలి. ఇక ఈ సిరీస్ లో మాత్రం వారికి ఇచ్చిన రోల్ కి వారు 100% న్యాయం చేశారు. ఇక అంతకు మించి ఏ ప్లేయర్ నైనా ఏం అడగగలం. ఇక సంజు శాంసన్ గురించి చెప్పాలంటే ఐపీఎల్లో ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చినా కూడా దురదృష్టవశాత్తు వివిధ కారణాల వల్ల తనకి టాప్ ఆర్డర్ లో కావాల్సినన్ని అవకాశాలు రాలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని తను అద్భుతంగా వినియోగించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని అన్నాడు కేఎల్ రాహుల్. మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన థర్డ్ ఓడిఐలో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్ ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసి తన ఇంటర్నేషనల్ కెరీర్ లో ఫస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అది సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్ పై. నిజంగా ఇది మామూలు విషయం కాదు. తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక చివర్లో రింకు సింగ్ 38 పరుగుల క్యామియో ఇన్నింగ్స్ వల్ల మన టీం 296 పరుగులు చేసింది. అయితే ఈ టార్గెట్ చెదరలో ఒక్క జార్జి మాత్రమే మన బాలర్లని కొంత ఇబ్బంది పెట్టాడు. బట్ తనని అవుట్ చేశాక మన బాలర్లు మరింత విజృంభించి మిగతా వికెట్లను త్వరగా కూల్చేశారు. సౌత్ ఆఫ్రికా 218 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో మన టీం 78 పరుగుల తేడాతో విజయం సాధించి సౌత్ ఆఫ్రికాను ఓడించి ఓడిఐ సిరీస్ ని చేజిక్కించుకుంది. మరి ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి.